హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలైన తర్వాత చాలామంది కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ పైన బాగా ఫోకస్ చేయండి. రానున్నటువంటి కాలం మిమ్మల్ని విజేతలుగా మార్చేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్. ఓకేనా? అనగా ఈరోజు మార్చ్ 26, 2026 వార్తలు నిలిచినటువంటి టాప్ కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తాయి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఏమని చెప్పిందంటే, క్రైస్తవ మతంలోకి మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ కిందకి ఇంకా రారు అని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పుని వెలువరించింది. అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు, క్రైస్తవ మతాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎస్సీల కిందకు రారు అని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. అయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 30 ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనంతో కూడినటువంటి ఈ ధర్మాసనం 2026 మార్చి 24న కీలకమైనటువంటి తీర్పును ఇచ్చింది. అనగా హిందూ మతం వాళ్ళు, బౌద్ధ మతం వాళ్ళు, సిక్కు మతం వాళ్ళు తప్ప మిగతా వారు ఎవ్వరూ కూడా ఎస్సీల కిందకు రారు అని చెప్పి స్పష్టం చేసింది. ఈ మూడు మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. ఓకేనా? నెక్స్ట్, మన భారతదేశంలో క్రీడల యొక్క సామర్థ్యాన్ని తెలియజెప్తూ, ఈ క్రీడల యొక్క ప్రతిభను గుర్తిస్తూ మన భారత ప్రభుత్వం 2017లో ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ అనే దానిని తీసుకొచ్చింది. ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ అనే దానిని 2017లో తీసుకొచ్చింది. 2018 నుంచి భారతదేశ వ్యాప్తంగా ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అని, ఖేలో ఇండియా స్కూల్స్ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని, ఇప్పుడు మళ్ళీ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ వచ్చింది. ట్రైబల్ అంటే గిరిజన తెగ. భారతదేశ వ్యాప్తంగా గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను తెలియజెప్తూ క్రీడలలో మంచి నైపుణ్యాన్ని కనిపించాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి ప్రారంభమైనాయి. చూడండి, మొట్టమొదటి ట్రైబల్ గేమ్స్ ఇది 2026 మార్చ్ 25 నుండి ఏప్రిల్ 6 వరకు జరుగుతుంది. ఇది ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా 3 ప్రాంతాల్లో ఈ స్పోర్ట్స్ జరుగుతాయి. ఒకటి రాయ్పూర్, 2 జగదల్పూర్, 3 సూర్గుజా అనే ఒక 3 ప్రాంతాల్లో ఇవి జరుగుతాయి. ఇందులో 7 మెడల్ కాంపిటీషన్స్ జరుగుతాయి, 2 డెమో గేమ్స్ ఇందులో జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇదన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్. 2026 దీనికి ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఒక బుక్ భారతదేశం నుంచి శాంతి రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే కైలాస్ సత్యార్థి. ఈ కైలాస్ సత్యార్థి అనే ఒక వ్యక్తి 2014లో పీస్, శాంతి రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగింది. అయితే ఈయనకు ఒక సంస్థ ఉంది మిత్రమా, అదే బచ్పన్ బచావో ఆందోళన్. బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థను స్థాపించి మన భారతదేశం బాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి ఎవరు అనేసి అంటే కైలాస్ సత్యార్థి. ఈయన చేసినటువంటి కృషికి గాను 2014లో అంతర్జాతీయ పౌర పురస్కారం అయినటువంటి ఈ నోబెల్ పురస్కారంతో ఈయన సత్కరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు, అదేవిధంగా మనకి ఇక్కడ కిరణ్ బేడి గారు, వీరిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటి అని చూస్తే కరుణ, ద పవర్ ఆఫ్ కాంపాషన్ అనే ఒక పుస్తకం. గుర్తుపెట్టుకోండి,
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి కైలాస్ సత్యార్థి రచించినటువంటి ఒక పుస్తకం, దాని పేరు ఏంటంటే ద కరుణ ద పవర్ ఆఫ్ కాంపాషన్ అనే ఒక పుస్తకాన్ని ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. ఎవరి చేత? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు, అదేవిధంగా కిరణ్ బేడి గారితో ఈ ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ మీకు ఇంకో విషయం గుర్తు రావచ్చు సార్, భారతదేశంలో మదర్ తెరెసా కూడా శాంతి రంగంలో నోబెల్ పురస్కారం అందుకుంది కదా సార్. మరి వీళ్ళిద్దరిలో మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే, ఫస్ట్ శాంతి రంగంలో నోబెల్ పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అని అడిగితే మనం మదర్ తెరెసా ఆన్సర్ పెట్టాలి. ఆమె అల్బేనియా దేశంలో జన్మించినప్పటికీ 1948లో మన భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించినటువంటి ఆమె ఎవరనేసి అంటే మనకి మదర్ తెరెసా. అయితే భారతదేశంలో జన్మించి భారతదేశం నుండి శాంతి రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు వార్త నిలిచారంటే కైలాస్ సత్యార్థి అన్న విషయాన్ని మీరు మర్చిపోద్దండి. ఓకేనా. నెక్స్ట్ ఒక స్పీసీస్, కొత్త జాతి మొక్క, ఒక ఫ్రూట్ కు సంబంధించినటువంటి న్యూ స్పీసెస్ బయటపడింది. చూద్దాం ఇక్కడ. న్యూ వైల్డ్ కివీ స్పీసెస్. మన కివీ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ కివీ జాతికి చెందినటువంటి స్పీసెస్ అంటే జాతి, కొత్త జాతి రకం అన్నమాట. న్యూ స్పీసెస్ దాని పేరు ఏంటంటే యాంటీనిడా ఇండికా. దాని పేరు ఏంటంటే యాంటీనిడా ఇండికా అనే దాన్ని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుక్కోవడం అనేది జరిగింది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు యాంటీనిడియా ఇండికా అనే ఒక కొత్త రకం అడవి కివీ జాతిని ఇటీవల గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో లోయ సమీపంలో దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఈ మొక్క రోమము గల కొమ్మలు కలిగినటువంటి బహువార్షిక ఎగబాగేటటువంటి ఒక పొదలాంటి మొక్క. ఓకేనా. ఈ యాంటీనిడియా ఇండికా ఫలం చాలా గుండ్రంగా ఉంటుంది. ఆలివ్ కొమ్మ ఆకుపచ్చ రంగులో ఉండి 2.5 నుండి 4 సెంటీమీటర్లలో పరిమాణంలో ఈ చెట్టు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా సోషల్ మీడియాని ఒక్కొక్క దేశము నిషేధిస్తూ వస్తున్నాయి. దీంట్లో భాగంగా యునెస్కో ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను విడుదల చేసింది. ఏమో నివేదిక విడుదల చేసిందంటే మిత్రమా, ఇటువంటివన్నీ కూడా మీకు న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ లో వీడియోస్ రూపంలో ఉంటాయి. కొన్ని మనకి ఇమేజెస్ రూపంలో ఇస్తుంటాడు హెడ్లైన్స్, కొన్ని వీడియోస్ రూపంలో ఉంటాయి. ఆ వీడియోస్ రూపంలో ఇటువంటి ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా చదివితే దొరుకుతాయి. ఓకేనా. రైట్. యునెస్కో 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పాటైంది ప్యారిస్ కేంద్రంగా. మరి ప్యారిస్ ఎక్కడుందనేసి అంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. మరి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు అంటే ఇమాన్యుయల్ మేక్రాన్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. మన ఫ్రాన్స్ దేశం నుంచి రఫేల్ యుద్ధ విమానాలు 114 విమానాలు దిగుమతి చేసుకోవడానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత ఫ్రాన్స్ దేశం నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను మన భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. అంతకుముందు 2016 ఒప్పందం కుదిరింది. ఏమనేసంటే ఈ ఒప్పందం ప్రకారం మనం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకొని ప్రస్తుతం మనం వాటిని సేవలు వినియోగిస్తున్నాం. ఓకేనా. సరే, ఇప్పుడు ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి ఈ యునెస్కో ఏం చెప్పిందంటే ప్రపంచవ్యాప్తంగా సగం కంటే పైగా దేశాలు వాళ్ళ పాఠశాలలో ఈ ఫోన్లను పూర్తిగా నిషేధించిందంట. ఇది శుభపరిణామమే అని చెప్పింది. కారణం ఏంటంటే ఈ స్కూల్స్ లో మొబైల్స్ వాడకం ఎప్పుడైతే పెరిగిపోయిందో లైంగిక వాంఛన అనేది పెరిగిపోయి దీని వలన ఆ స్కూల్ పిల్లలంతా నాశనం అయిపోయి దీని వలన చాలా మంది శారీరకంగా దెబ్బతింటూ, మానసికంగా దెబ్బతింటూ, వేదనకు గురైపోతూ, లైంగిక వాంఛలు పెరిగిపోతూ, ఈ గందరగోళానికి గురవుతూ విద్యార్థులు చదువు లేకుండా రాను రాను ఈ ఎడ్యుకేషన్ తగ్గించిపోతున్నది అని చెప్పేసి ఒక నివేదిక విడుదల చేస్తూ ఈ యునెస్కో చెప్పింది. అయితే తరగతి గదులలో శ్రద్ధ తగ్గించారు. ఎందువలన? ఫోన్ చూడడం వలన. సైబర్ బుల్లింగ్ గురించి కూడా వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అదేవిధంగా పెరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో సగానికి పైగా దేశాలు ఆయా దేశాల పాఠశాలలు పూర్తిగా మనకి ఫోన్ నిషేధించాలని చెప్పేసి యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అనే సంస్థ
తెలపడం అనేది జరిగింది. ఓకేనా. ఇక ఆ సోషల్ మీడియా అనగానే మీకు గుర్తు రావాల్సింది మనకి ఇండోనేషియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలు పూర్తిగా సోషల్ మీడియా నిషేధించారు. కర్ణాటక రాష్ట్రంలో 16 సంవత్సరాల లోపు పూర్తిగా సోషల్ మీడియా నిషేధించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పూర్తిగా సోషల్ మీడియా నిషేధించడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనకి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో దంత వైద్య విద్య అంటే డెంటల్ ఎడ్యుకేషన్. ఓకేనా. దంత వైద్య విద్య అంటాం. డెంటల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, దంత వైద్యం. ఈ దంత వైద్యం యొక్క విద్యని, దీని యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి మరియు దానిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి దంత వైద్య విద్యను ప్రపంచ దేశాలకి అనుగుణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారనేసి అంటే 2026 మార్చి 19న ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ డెంటల్ కమిషన్ ను తీసుకురావడం అనేది జరిగింది. ఇది మీకు pib.government.in వెబ్సైట్ కనిపిస్తుంది. pib.government.in వెబ్సైట్ లో కనిపిస్తుంది. ఒక్కసారైనా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకేనా. అర్థమవుతుందా. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ తీసుకొచ్చారో ఆ రోజు మన భారతదేశ వ్యాప్తంగా ఇది అమలులోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నంలో ఒక ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఏంటంటే ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి ఒక పార్క్. మనం ఏ విధంగా ఈవినింగ్ అయితే రిలాక్సేషన్ కోసం ఒక పార్క్ వెళ్తాము చిన్నపిల్లల్ని తీసుకొని, ఆ విధంగా విశాఖపట్నంలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నారంట. దీనికోసం 100 కోట్ల రూపాయలతో ఒప్పందం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోవడం అనేది జరిగింది. చూడండి, విశాఖపట్నంలో ఒక ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ తో పాటు ఒక లగ్జరీ రిసార్ట్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ 100 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కుష. ఈ ప్రాజెక్ట్ కుష అనే దానిని డిఆర్డిఓ మనకు డెవలప్ చేసింది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది 1958 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అయితే డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఈ దీర్ఘ శ్రేణి గగన తలానికి సంబంధించినటువంటి ఒక రక్షణ వ్యవస్థ ప్రాజెక్టు కుషాని ఇటీవల తొలిసారిగా దీన్ని పరీక్షించడం అనేది జరిగింది. దీన్ని నేను సాక్షి పేపర్ నుంచి కాదు, నమస్తే తెలంగాణ నుంచి తీసుకున్నా. మీరు కావాలని చూడండి, నమస్తే తెలంగాణ పేపర్లో ఇది ఉంటుంది. ఇంకెక్కడ ఏ పేపర్లో మీకు దొరకదు. ఓకేనా. నమస్తే తెలంగాణ పేపర్ నుంచి ఇది తీసుకున్నా. మీ డౌట్ కూడా ఈ పేపర్ సెర్చ్ చేసి చూడండి. ఓకేనా. నమస్తే తెలంగాణ కానీ మన సాక్షిలో కానీ నమస్తే తెలంగాణ మోస్ట్లీ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ వ్యవస్థను 3 అంచెల ఇంటర్సెప్టర్ క్షిపణి అమరికతో రూపొందించారనమాట. ఓకేనా. ఇది 150 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎటువంటి దానినైనా కనిపెట్టి దాన్ని పేల్చివేసేటటువంటి సామర్థ్యం గల ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థ ఇది. దీంట్లో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు లాంటి విస్తృత శ్రేణి వైమానిక ముప్పులు ఎదుర్కోవడమే లక్ష్యంగా దీన్ని తీర్చిదిద్దడం అనేది జరిగింది. నెక్స్ట్ మన భారతదేశం వృద్ధి రేటు 2026-27లో నెక్స్ట్ రానున్నటువంటి సంవత్సరంలో 7.1% నమోదు కాబోతున్నది అని చెప్పి ఎస్ఎన్పి తెలిపింది. 2025-26లో చూస్తే 7.6% నమోదు కాబోతున్నదంట. సార్ ఇంకెన్ని రోజులు ఉంది సార్ అంటే 4 రోజులు ఉంది. 4 రోజులు అయిపోతే మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. 2027లో మనకి ఎంత నమోదు కాబోతున్నది అంటే 7.1% నమోదు కాబోతుందని చెప్పేసి ఈ నివేదిక తెలిపింది. నిన్నటి క్లాసులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రోత్ రేట్
ఎంత నమోదు కాబోతుందని చెప్పేదానికి 5.9% నమోదు కాబోతుందని చెప్పేసి గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే ఒక సంస్థ తెలిపిందని మీకు ఆల్రెడీ క్లారిటీగా నేను చెప్పుకున్నా. ఓకేనా, రైట్. సరే మిత్రులు, నెక్స్ట్ సైన్స్ సిటీకి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి హోదాని కల్పించింది. అంటే ఇక నుంచి ఆ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా తీర్చిదిద్దడం కోసం ఇక అది స్వయంగా పనిచేస్తుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, దానికి ఇటీవల స్వయం ప్రతిపత్తి హోదాని కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్ సెబీ. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనిని 1988లో ముంబై కేంద్రంగా స్థాపిస్తే 1992లో దీనికి చట్టబద్ధత కల్పించారు. దీనికి ప్రస్తుతం సెబీ చైర్మన్ గా తుహిన్ కాంతా పాండే, ఎవరతను తుహిన్ కాంతా పాండే గారు ప్రస్తుతం దీనికి చైర్మన్ గా పనిచేస్తున్నారు. సెబీలో పూర్తి కాల సభ్యుడిగా ఆ కేవి వెంకట రమణ మూర్తి గారు ఇటీవల నియామకం అవడం అనేది జరిగింది. ఇతను గతంలో మనకి రక్షణ మంత్రిత్వ శాఖలో అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంటెంట్ గా కూడా ఇతను గతంలో పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ యోజన దరఖాస్తులో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉందంట. మరి ఇటీవల పిఎం సూర్యఘర్ పథకం అంటే అసలు ఏమిటి? పిఎం సూర్యఘర్ అనే పథకం దేనికి సంబంధించిందంటే భారతదేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు అంటే కోటి ఇళ్ళ పైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి ఆ ఇంటికి కరెంటును ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం. ఓకేనా, దీంట్లో భాగంగా పిఎం సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయంట. మరి తర్వాత యూపీ నుంచి వచ్చాయి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్ నుంచి వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే పల్నాడు జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, తర్వాత నంద్యాల జిల్లా నుంచి రావడం అనేది జరిగింది. ఇటువంటి వీడియోస్ కోసం మన యాప్ని లైక్ చేయండి మిత్రమా. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీకన్నా ఇక్కడ నేను సింపుల్ గా చెప్పాను. మరింత వివరంగా మన యాప్ లో డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది మరి ఎకానమీ క్లాసెస్ కోసం కానీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కానీ, లేకపోతే ఏఎస్ఓ ఎకనామిక్ క్లాసెస్ కోసం కానీ, జీ కానీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఖచ్చితంగా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.